అరుణాల్ గారు, అవసరం ఉంది. యూరోపియన్ యూనియన్ తో ఒప్పందాలు కుదిరాక కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయని చెప్పి ఎంతో మంది కస్టమర్లు, వినియోగదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోపక్క బంగారం ధర, సిల్వర్ ధరలు కూడా కంట్రోల్లోకి వస్తాయనేటటువంటి ఆశాభావం బడ్జెట్ పైన ఉండే, క్రిప్టో కరెన్సీ పైన ఎన్నో రాయితీలు ఇస్తారు అనేటటువంటి అంశం పైన కూడా ప్రజలు ఎదురు చూశారు. ఈ 4 ప్రధాన అంశాలు కూడా బడ్జెట్లో లేవు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని మీరు? ఖచ్చితంగా అండి. అంటే ఒక విధంగా చూడొచ్చు. అంటే ఇది యూరోపియన్ EU డీల్ ని కూడా ఒక ఎలక్షన్ కి ఒక ప్లేయింగ్ ద గ్యాలరీలో వాడుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఫైన్ ప్రింట్ కనుక EU డీల్ లో కనుక మనం చూస్తే ఆ ధరలు తగ్గడం ఫర్ ఇంపోర్ట్స్ అనేది ఇప్పుడు డెఫినెట్, ఇమీడియట్ గా కాదు, డెఫినెట్ గా అందేటట్టు ఉన్నాయి. అంటే 2027 లో మెల్లిమెల్లిగా బెనిఫిట్స్ కనిపిస్తాయి. 2028 నుంచి 2030 వరకు ఆ EU డీల్ నుంచి వస్తున్న బెనిఫిట్స్ మనకు యాక్చువల్ గా కనిపించేవి. సో ఏంటంటే అదొక విషయం. సెకండ్ పాయింట్, మనం మన గోల్డ్ ఇంకా సిల్వర్ ధరలు తగ్గడం చూస్తే ఇవాళ ఆల్రెడీ లోవర్ సర్క్యూట్ వెళ్ళినట్టుంది ఫ్యూచర్స్ మార్కెట్ లో గోల్డ్ ఇంకా సిల్వర్. అది కాకుండా ఇది జియో పొలిటికల్ ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఇది ఇంకా కొనసాగేటట్టే కనిపిస్తుంది. ఇంకా దీని మీద కొంచెం ఇష్యూస్ నడిచేటట్టే ఉన్నాయి. కంట్రోల్లో తేవడం అనేది కొంచెం అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేని విషయము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ డిమాండ్స్ పరంగా ఎలా నడుస్తుంది, గ్లోబల్ జియో పొలిటికల్ మార్కెట్ ఎలా నడుస్తుంది అనే పరంగానే ఈ ధరలు కంట్రోల్లో వచ్చేటట్టు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీస్. ప్రపంచ వ్యాప్తంగానే క్రిప్టో కరెన్సీస్ ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో దీని మీద మన కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం పాలసీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మంచి విషయంగా క్రిప్టో కరెన్సీస్ మేమన్నా సొంతంగా ఇక్కడ ఇండియా లెవెల్లో చేస్తాము, లేకపోతే క్రిప్టో కరెన్సీస్ ఒక లీగల్ రికగ్నిషన్ ఇస్తాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా బడ్జెట్ ప్రపోజల్స్ తీసుకొస్తారని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ దానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ కనిపించలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎకనామీస్ డెవలప్ అవుతూ కొద్దీ ఈ క్రిప్టో కరెన్సీస్ ని కూడా రెగ్యులరైజ్ చేయడం దేశవ్యాప్తంగా అనేది ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్ గా మారుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించిన చాలా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ని కూడా డిఫైన్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు కూడా దాని మీద దృష్టి సారించకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు గ్లోబల్ కాంపిటెన్సీ అనేది క్రిప్టో మార్కెట్ పరంగా కానీ దానికి సంబంధించిన ప్రొసీజర్స్ పరంగా కానీ కొంచెం డిఫికల్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మీద కూడా క్లియర్ పాలసీ డాక్యుమెంట్ లేకపోవడం అనేది కొంచెం నెగటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎస్, కితానంద్ గారు.